హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా వీడియోలు పెట్టగా చాలా రోజులైపోయింది కదా! దాదాపు 10 రోజులైపోతుంది వీడియోలు అప్లోడ్ చేయక. అస్సలకు టైం దొరకట్లేదండి. ఇంట్లో పనులతో సరిపోతుంది. ఇంకా కార్తీక మాసం మా స్వామి కూడా మాల దీక్షలో ఉన్నారు కదా! ఇంకా నాకు మిషన్ దగ్గర ఇంట్లో పనులు బోలెడు పనులుంటాయి. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా! ఇంకా వీడియోలు అప్లోడ్ చేయటానికి కూర్చున్నామంటే ఒక గంట 2 గంటలైనా పడుతుంది. ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే ఇంకా టైం దొరక్క వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. కొంచెం టైం దొరికినా నేను ఈ వీడియోల కోసమే నా టైం అనేది కేటాయిస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎప్పుడుదో తెలుసా? ఏకాదశి రోజుది. కార్తీక మాసం ఏకాదశి శుక్రవారం రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. ఇప్పుడు కార్తీక మాసం కూడా అయిపోయి ఒక రోజు గడిచిపోయింది. నిన్న పాడ్యం కదా! ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాను. టైం దొరికినప్పుడల్లా మీ కామెంట్సే చూస్తూ ఉంటాను. చాలామంది వీడియోలు అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. ఇందుకేనండి టైం దొరక్కే వీడియోలు పెట్టడం ఆపేసానమాట. కొంచెం టైం దొరికినా ఒక షార్ట్ వీడియోలైనా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా శుక్రవారం కదా, ఇంట్లో దీపారాధన అనేది చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా దీపం అనేది పెట్టుకొని, ఇక మాకు వినాయకుడి గుడి దగ్గరగా ఉంటుంది కదా, ఇంకా ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఏ కార్తీక మాసమైనా శ్రావణ మాసమైనా ముందు వినాయకుడిలో ఉదయాన్నే అయితే దీపం పెట్టేసుకొని వస్తానన్నమాట. ఏదో ఒక గుడిలో దీపం పెడితే మంచిది. ఇంకా ఇంట్లో కూడా శుక్రవారం కదా, లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం అనేది వెలిగించాలన్నమాట. ఆవు నెయ్యి వేసి ఉప్పు దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. శుక్రవారం ఏకాదశి కూడా వచ్చింది కదా, ఇంక ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది అండి. ఇంకా ఒక్క ఏకాదశి ఉన్నా చాలన్నమాట. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు కూడా ఒక్క ఏకాదశి ఒక్క పౌర్ణమి అయినా ఒక్క కార్తీక సోమవారం అయినా ఉపవాసం ఉంటే చాలా మంచిదన్నమాట. ఇంకా చాలామంది బిజీగా ఉంటారు కదా, వాళ్ళ పనులు హడావిడిలో ఉపవాసం చేసి పూజ చేయాలంటే చాలామంది కుదరకపోవచ్చు. కనీసం ఒక ఏకాదశి ఇలా శుక్రవారం గడియలు వచ్చినప్పుడైనా ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఇంకా నేను ఆ రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా బాక్సులు పెట్టాలి కదా పిల్లలకి, ఇంకా అదైతే రెడీ చేస్తున్నాను. ఇంకా మనం పూజలు ఇవే చూసుకుంటే పిల్లలకి టైం అయిపోయింది కదా, ఇంకా వెంటనే ఇంకా వచ్చి వంట అనేది ప్రిపేర్ చేసి మా సాయికి బాక్స్ అనేది పెడుతున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ వేసేసి సాయికి 7:30 కల్లా స్కూల్ బస్సు వచ్చిద్ది అన్నమాట. ఇంకా స్వామి కూడా మాల దీక్షలో ఉన్నారు కదా, ఆయనకు కూడా భిక్ష అనేది ఇలా రెడీ చేసి పెట్టానన్నమాట. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోతే ఇంక మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు నేను. ఇంకా ఏదైతే ముందు వండానో అదంతా ఇంట్లో ముందు దేవుడి కాడ పెట్టి తర్వాత తినాలన్నమాట. ఎప్పుడు అంతే చేస్తూ ఉంటాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టింది కూడా మేము తినకుండా ఇంకా కాకులు వాటికైతే పెడతాను. ఇదిగోండి సాయికి బాక్స్ అయితే పెడుతున్నాను. ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ చేశాను. ఇంకా నేను ఈ బాక్స్ నిండా అన్నం పెడతాం, వాడు వెనక్కి తీసుకురావటం రోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఏంటో వాడు అసలు ఎప్పుడు తింటాడో ఏమో. ఇంకా మా పాప కూడా తుఫాన్ కారణంగా ఇంటికి పంపించారు సెలవులు అనేసి. వాళ్ళకైతే సెలవులు ఉండవు అనమాట. ఇలాంటప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా సాయికి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి టిఫిన్ అయితే వాడు రెడీ అవుతుంటే నేను అనేది పెడుతున్నాను, తింటున్నాడు. లేకపోతే అది అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా మా పాప కూడా స్కూల్ టైం అయిపోతుంది. ఇంక తనకు కూడా పెట్టించేసాను, తింటున్నారు. ఇంకా ఉదయాన్నే పడే అంత హడావిడి ఎప్పుడు మన రోజు అంతలో ఉదయమే కదా పని అంతా ఎక్కువ ఉండేది. ఇంకా ఉదయం పడే హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా ఇది సాయంత్రం టప్పుడు అనమాట. ఇంకా ఆ రోజు ఉపవాసంతో ఉంటాం కదా, ఇంకా మా ఇంటి పక్కన వినాయకుడి గుడి ఉందని చెప్పాను కదా, అక్కడైతే లక్ష ఒత్తుల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంట్లో దీపారాధన అనేది చేసేసాను. పెందరాడే చేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా, అందుకని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా 365 ఒత్తులు వెలిగించాలి అనేసి గుడికి తీసుకువెళ్ళటానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. ఇదైతే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకని ఆవు నెయ్యి, ఇంకా ఇది శుద్ధ జలం అన్నమాట. వాటర్ తీసుకెళ్తాం కదా గుడికి, ఇంకా అవన్నీ
నేను ముందుగానే ఇవన్నీ బాక్సులు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట, మర్చిపోకుండా. ఇంకా మర్చిపోతే మనం గుడికి వెళ్ళినాక అక్కడ ఏం దొరకవు కదా, మనమే తీసుకువెళ్ళాలి. అందుకని రెడీగా పెట్టేశాను అన్నీ. బయట కూడా దీపాలు పెట్టేశాను. ఇంకా గుడిలో దీపాలు అనేది ఎలా వెలిగించాము అదనేది వీడియోలో వస్తూ ఉంటుంది, చూడండి. ఇంకా మా పాప కూడా ఉంది కదా, పాప చేత కూడా దీపాలు వెలిగిద్దామని చెప్పేసి, వాళ్ళకి టైం దొరకదు. టైం దొరికినప్పుడే ఇట్లా గుడికాళ్ళకి తీసుకువెళ్తూ ఉంటాను. ఇంకా మా స్వామి కూడా దీపారాధన అనేది చేసేసాం. స్నానం చేసి అందరు రెడీగా ఉన్నాము.
చూసారు కదా గుడి అంతా ఎలా అలంకరణ చేశారో. చిన్న గుడేనండి, ఇంకా దానికి సరిపడా అలంకరణ అయితే బాగా చేశారనమాట. ఇంకా అందరూ టైం అయిపోయింది కదా, కూర్చొని దీపారాధన అనేది చేసి పూజ అనేది చేస్తున్నాము. ఇంకా ఉసిరి దీపాలు కానీ 365 వత్తులు, ఇంకా మనం ఏం కావాలో అన్నీ తీసుకెళ్ళి వెలిగించేయాలన్నమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఈ గుళ్ళో అయితే 1,00,000 వత్తుల దీపారాధన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో. ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా మేమైతే ఇలా దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాము. ఇంకా మనం ఏది చేసినా భక్తి శ్రద్ధలతో అనేది చేయాలన్నమాట. ఇంకా చిన్న ఖాళీ దొరికిందని ఈ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం అన్నమాట. మా సాయి అయితే ట్యూషన్కి వెళ్ళాడు. ఇంకా మా పాప ఉంది కదా, పాపని తీసుకొని అయితే గుడికి అయితే వచ్చి ఇంకా ముగ్గురం కలిసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా పాప చేత కూడా గౌరీదేవిని పెట్టించి పూజ అనేది చేసామన్నమాట ఆ రోజు. ఇంకా ఏం తినకుండా ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం రోజుటప్పుడు 365 వత్తులు వెలిగించవచ్చు. ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం ఈ దీపపు వెలుగులే కదా. ఇంకా దీపాలు అనేది బాగా వెలిగించేశారు గుడంతా. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే కొబ్బరికాయనైతే సమర్పించేసాము. ఇంకా అందరూ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వెలిగించేస్తున్నారు. ఖాళీ దొరకలేదు, లోపలే కూర్చొని వెలిగించలేదు అనేది కాకుండా ఎక్కడైనా దేవుడి సందేలో మెట్ల దగ్గర ఖాళీ ఉన్నా కూడా దీపారాధన చేసుకుంటే ఆ స్వామికి చేరిద్ది అన్నమాట. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దీపం అనేది వెలిగించుకుంటే చాలు, ఎక్కడున్నా ఆ భగవంతునికి చేరిద్ది. ఇంకా ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసామన్నమాట. మా స్వామి కూడా ఈ పూజలో ఎక్కడ దీపాలు ఉన్నా వెలిగించేసి వస్తున్నారు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తే మంచిదన్నమాట. అందుకని ముందు ఇంటి యజమాని చేయాలి ఈ దీపారాధన అనేది. ఇంకా ఇలా అయితే జరిగిందనమాట. 365 ఒత్తులతో 1,00,000 దీపోత్సవం. ఫస్ట్ పువ్వులతో అలంకరణ అండి, చాలా బాగుంది కదా. దీపాలు వెలిగించినాక చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా అలంకరణ చేశారు. ఎప్పుడు ఇలానే చేస్తారు. ఇంకా ఈ సంవత్సరం కొంచెం తక్కువనే చెప్పాలి. పోయిన సంవత్సరం అయితే ఇంకా చాలా బాగా చేశారు. శివాయ నమః. ఓం నమః 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 శివాయ నమః. ఓం నమో నారాయణాయ 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 నమః. ఓం నమో ఓం శుద్ధ బుద్ధ వినాయకాయ నమః. ఓం శుద్ధ బుద్ధ వినాయకాయ నమః. ఏం స్వామి ఇది
ఇంకా దీపాలు వెలిగించినాక గుడి అంతా చూడండి ఎలా ఉందో, చాలా దీపాల వెలుగులో చాలా అందంగా ఉంది కదా. ఇంకా మొన్న రాముల వారి గుళ్ళో కూడా ఇలానే లక్షవత్తుల కార్యక్రమం అనేది జరిగింది కదా, అది ఆ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఇది వినాయకుడి గుళ్ళో జరుగుతుంది. ఇంకా పూజ అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఉన్నాము. ఈ దీపాలన్నీ చూస్తా చాలా హ్యాపీ అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో. కొంచెం జలుబు చేసింది, మాట్లాడడానికి కష్టంగా ఉంది, అయినా కూడా వీడియోలు చాలా ఎక్కువైపోతున్నాయి. అప్లోడ్ చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. Thank you so much. Watch my video. Thank you.